ఇలా కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తానని ముఖ్యమంత్రి గారి స్వయంగా క్యాబినెట్లో చర్చిస్తే దాని మీద మేము పోరాటాలు చేసినాం. ఈ దద్దమ్మలకు శాతనైందా? ఈ దద్దమ్మలేనా మాట్లాడిలా? ఈ షౌటలకు సోయినదా? ఈ చరిత్ర తెలుసా వీళ్ళకు? ఈ ఓరుగాలి చరిత్ర తెలుసా? కాకతీయ కళాతోరణం మీద మాట్లాడరు, ఇక్కడ హక్కుల మీద మాట్లాడరు, ఈ ప్రజల అస్తిత్వం మీద మాట్లాడరు, ఇక్కడ అభివృద్ధి మీద మాట్లాడరు. మా ఎమ్మెల్యేలు చాలా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వస్తే ఆ ప్రాంత ప్రజలు ఆశించడంలో తప్పు లేదు. ఆ ముఖ్యమంత్రి పర్యటన వల్ల మాకేమైనా అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని ఆశిస్తారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ పార్టీ అయినా కానివ్వండి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే ఈ నగరానికి వరాల జల్లులు కులిపిస్తారని ఆశపడ్డారు. ఈ వరాల జల్లుల సంగతి పక్కకెరుగు, కనీసం వరదల మీద కూడా చర్చించలేని పరిస్థితి అయిపోయింది. ఇవాళ ఏం మాట్లాడారండి? దేనికోసం వచ్చారు ముఖ్యమంత్రి గారు? మేము పెట్టిన టెక్స్టైల్ పార్క్ గురించి మాత్రమే వచ్చిండ్రు. ఇంకా దేనికోసం వచ్చారండి? ఇంకా దేనికోసం వచ్చారు? మేము కట్టిన కేఎంసీ హాస్పిటల్ దాని గురించి మాత్రమే మాట్లాడి వచ్చిండు. ఇంకా దేనికోసం వచ్చిండండి? హాస్పిటల్ మాత్రం ఓపెనింగ్ కోసం మాత్రమే వచ్చిండు, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కోసం మాత్రమే వచ్చిండు. ఆ కార్యక్రమానికి అయితే ఏమంటారు అని ఇది పెట్టుకున్నారు. ఓ రివ్యూ మీటింగ్ పెట్టిళ్ళు. రివ్యూ మీటింగ్లో ఏం కన్క్లూడ్ చేశారండి మీరు? ఇగో ఈ సమస్యలు ఉన్నాయి, ఇతనికి ఇంత బడ్జెట్ కావాలి, ఇది నేను ఇస్తున్నా చేయండి ప్రకటించిండా? ఏ ఆయారాం గయారాం వచ్చిండిపోయిండు అంతే. ఒక ముఖ్యమంత్రి ఈ జిల్లాకు వచ్చినప్పుడు వరాలు ఇవ్వకుండా పోయిన ముఖ్యమంత్రి ఏమంటే రేవంత్ రెడ్డి గారే. ఇగో దాన్ని మా నాయకులు ప్రశ్నించరు, దాన్ని మా మాజీ ఎమ్మెల్యేలు ప్రశ్నించరు. కాదు, మీకు శాతం అయితే మీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ మీరు ముఖ్యమంత్రి గారి కొట్లాడి ఈ నగరానికి ఫండ్స్ తీసుకురండి, ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడండి. మీరు వచ్చి 8 నెలలు అవుతుంది, తట్టని మట్టి పోసిల్లా, ₹1 శాంక్షన్ చేసిల్లా, ఏం అభివృద్ధి చేసిందండి? మేం చేసిన పనులు మాత్రమే శంకుస్థాపన కొట్టిన తప్ప ఏం చేయలేదు. ఇవాళ నిన్న మాట్లాడిన నాయకులందరూ కూడా ఎక్కడెక్కడున్నారు? ఇవాళ ఈ నగరంలో ఇక్కడి నుంచి కార్పొరేటర్ అయిన వాళ్ళే, ఇక్కడి నుంచి లైబ్రరీ చైర్మన్ అయిన వాళ్ళే. వీకే కదా రాజకీయ జీవితం ఇచ్చింది, పబ్బం కడుతుందికే కదా. తోట ఇంకా ప్రో లీడర్ నీ టెక్నికల్గా నువ్వు ఎంతమంది ఉన్నారయ్యా? మీకు 4 సభ్యులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. మొత్తం టెక్నికల్గా 4 సభ్యులు కాంగ్రెస్ సభ్యులు కౌన్సిల్లో. మీ 4 అంత ఫ్లో లీడర్ ఆఫీసా? అంత అడవుడంగమ్మా. తోటెంకా నీ భూ కబ్జాలు బయటికి తీస్తాం, నువ్వు చేస్తున్న దందాలు బయటికి తీస్తాం. మీరు అక్కడ మాట్లాడిన ఒక్కొక్క నాయకుని అవినీతి భాగవతాలు త్వరలో బయట పెడతామని హెచ్చరిస్తున్నాం. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, మీ స్థాయికి మించి మాట్లాడతామని హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఇక్కడ పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీ ఇది, త్యాగాల పునాదులుగా నిర్మించిన పార్టీ ఇది. మీది అబద్ధాల పునాదుల మీద వచ్చిన ప్రభుత్వం మీది. మీకు మాకు వ్యత్యాసం అది. అబద్ధాల పునాదుల మీద మీ ప్రభుత్వం ఏర్పడితే త్యాగాల పునాదుల మీద మేమున్నాం. మేము త్యాగాలేస్తాం. అధికారం ఎటుంటో అటు ఉరుకోటోళ్ళం కాదు. జెండా మార్చంగానే గొంతు మారింది. ఇలా లేవా? మీకు ఎవరు పెట్టిన భిక్ష? రాజకీయ భిక్ష టీఆర్ఎస్ పార్టీ కాదా? దాసరి వినయభాస్కర్ గారు కాదా? మీ అందరికి పదవులు ఇచ్చింది వారు కాదా? మాట్లాడండి, చర్చించండి. ప్రతిపక్షం గురించి మీరు మాకు చెప్పేస్తాయా? ఇలా మాట్లాడిన మొఖాలేనా మీ? ఏ రోజన్నా ప్రతిపక్షం ఏందో తెలుసు మాకు, అధికార పక్షం ఏందో మాకు తెలుసు. పోరాటాలు వేసిన వాళ్ళం కదా, ప్రతిపక్ష విలువలు మాకు ఎరికే. మీరు నుంచి మేము నేర్చుకోవాలా? మీకు అంత అవగాహన కూడా ఉన్నదా? ఈ నగరం మీద అవగాహన కూడా ఉందా మీకు? మేము అంటున్నాం, ఇప్పటి వరకు ఆయన వచ్చి ఇంత బడ్జెట్ అని ఇచ్చిండా? ఓఆర్ఆర్ గురించి మాట్లాడతాడు, జీరో. కాకతీయ కళాతోరణం ఏమంటాడు? కాకతీయ హర్టేజ్ని వారసత్వ సంపదను కాపాడుతామన్నాడు. మరి కాపాడుతామంటే కాకతీయ జీవనాన్ని ఉంచుతాన్నట్టు మేము భావిస్తున్నాం. కాకతీయ జీవనాన్ని రాష్ట్ర సింబల్ నుంచి తొలగిస్తలేరని మేము భావిస్తున్నాం. ఎందుకోసారి కంటే కాపాడుతాను ముఖ్యమంత్రి అన్నారు. మరి దాని మీద మాట్లాడాలి కదా. మీరు ఈ వరంగల్ బిడ్డలు కాదా? ఈ ప్రాంత బిడ్డలు కాదా? ఈ నగర బిడ్డలు కాదా? చెప్పండి. మాకు కాదు, మాకు శాత కాదని చెప్పండి, మేమే పోరాటాలు ఇస్తాం.